Hello guys, welcome to the review of the movie Shubham, produced by Samantha Garu and acted by Samantha Garu. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక్కొక్క చోట కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే రూ. 5,000 ప్రోడక్ట్ రూ. 250కి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. అండ్ ఇంకా శుభం మూవీ గురించి చెప్పాలంటే మూవీ అయితే గుడ్. అంటే ఆ క్లైమాక్స్ కొంచెం అబ్రప్ట్గా ఎండ్ అయిపోయిన ఫీలింగ్ వచ్చి అదొక్కటి కొంచెం డిసప్పాయింటింగ్గా అనిపిస్తుంది. బట్ అదర్ దాన్ మూవీ అయితే గుడ్. అంటే బేసిక్గా సినిమా ఒక హర్రర్ కామెడీ జోనర్ కదా. సో దానికి తగ్గట్టు ఏదో ఒక పెద్ద పెద్ద కాన్సెప్ట్లు తీసుకొని రాజుగారి కోట, ఆ, ఊరి చివర మర్రి తోట సంథింగ్ ఇట్లాంటివి కాకుండా చాలా సింపుల్ బేసిక్ కాన్సెప్ట్, అంటే ప్రతి ఇంట్లో ఉండేదే టీవీ సీరియల్స్ పిచ్చి. సో ఆ కాన్సెప్ట్ బేసిస్ మీద సినిమానైతే అంటే ఒక కాన్సెప్ట్ని అయితే తీసుకోవడం జరిగింది. సో దాంట్లో ఒక హర్రర్ ఎలిమెంట్ని మిక్స్ చేసి దాని చుట్టూ కామెడీ ఎలిమెంట్స్ని మిక్స్ చేస్తూ బాగానే తీసుకొచ్చారు. అంటే ఆ క్యారెక్టర్స్ అన్నీ కూడా చాలా న్యాచురల్గా బిహేవ్ చేస్తున్నట్టు, ఒక న్యాచురల్ ఫ్లోలో వెళ్తున్నట్టు ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే కామెడీ కూడా న్యాచురల్గా ఆర్గానిక్గా వర్కౌట్ అయ్యింది. చాలా మటుకు సీన్స్లో కామెడీ అయితే వర్కౌట్ అవుతుంది అనమాట. సో అటు కొంచెం కామెడీ మూవీ అండ్ ఇట్ ద సేమ్ టైం హర్రర్ ఫీల్ ఏం రాదు. ఎక్కడ కూడా భయపెట్టేటట్టు ఏమి ఉండదు. అండ్ ఒకవేళ హర్రర్ సిచ్యువేషన్స్ వచ్చినా కూడా అది కామెడీగానే ఉంటుంది. లైక్ ఇప్పుడు ప్రేమ కథా చిత్రం మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ అయితే అందులో హర్రర్ సీన్స్ ఉంటాయి, బట్ అవి కామెడీగానే అనిపిస్తుంటాయి కదా. సేమ్ అలా అనమాట. సో అటు ఆ హర్రర్ జోనర్ని ఇటు ఈ కామెడీ జోనర్ని బాగా మిక్స్ చేసి అండ్ ఆ న్యాచురల్ ఎలిమెంట్స్ని లైక్ ఇప్పుడు ఏమంటారు అమాయకత్వం కావచ్చు, లేదంటే ఓవర్ యాక్షన్ కావచ్చు, ఇలాంటి కొన్ని క్యారెక్టర్స్ బేసిస్ మీద సినిమా అనేది వెళ్తూ ఉంటుంది. సో ఆ ప్రకారంగా బాగా అనిపిస్తుంది. సో యాక్చువల్గా పెయిడ్ ప్రీమియర్స్ వేశారు. సో అది చూసి ఇప్పుడు ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నా. సో మనకేంటంటే మూవీ 9th రిలీజు, వీళ్ళు 7th ప్రీమియర్స్ చేశారు. సో 8కే మనకి ఈ మూవీకి సంబంధించిన టాక్ వస్తుంది. సో బేసిక్గా మూవీ గురించి మరి అంత కాన్ఫిడెంట్గా ఉన్నారు ఏంటి అనే కైండ్ ఆఫ్ క్వశ్చన్ ఒకటి వచ్చింది. బట్ మూవీ చూశాక ఓకే, జస్టిఫైడ్. డెఫినెట్గా మరి ఓ ఎక్స్ట్రాడినరీ సినిమా అని చెప్పలేం కానీ డెఫినెట్గా గుడ్ మూవీ. అండ్ ఆ హర్రర్ కాన్సెప్ట్ అండ్ ఆ కామెడీ కాన్సెప్ట్ అదైతే మాత్రం బాగా మిక్స్ చేసుకుంటూ కొంచెం వర్కౌట్ అయ్యేటట్టుగానే ఉందన్నమాట ఓవరాల్గా మూవీ. సో అది సిచ్యువేషన్. మ్యూజిక్ పెద్దగా ఏమీ అంటే కామెడీని పెద్దగా ఎలివేట్ చేసేటట్టు లేదు అండ్ అవసరం లేదు కూడా, ఎందుకంటే ఆ సిచ్యువేషన్సే అలా ఉంటాయి, చాలా సింపుల్గా ఉంటాయి. ఇంటర్వెల్ దగ్గర ఒక ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ బేసిక్గా ఇంటర్వెల్లో అర్థం కాదు, సెకండ్ హాఫ్లో దానికి ఒక క్లారిటీ ఇస్తారు. ఆ క్లారిటీ ఇచ్చాక ఓహో ఇంటర్వెల్లో జరిగిన దానికి మీనింగ్ ఇదా అనిపిస్తుంది అనమాట. అదొకటి కొంచెం క్లారిటీగా ఉండుంటే బాగుండేమో. సమంత గారు యాక్ట్ చేశారు, బట్ ఆవిడ మరీ అంత ఇంపార్టెంట్ రోల్ ఏమీ కాదు. ఎక్కువ స్క్రీన్ స్పేస్ కూడా అంటే కోర్స్ ఆవిడే ప్రొడ్యూసర్, ఎంతసేపు కావాలంటే అంతసేపు ఉండొచ్చు, కానీ ఇంకా పెద్ద క్యారెక్టర్ ఏం కాదు. ఏదో జస్ట్ ఒక చిన్న గెస్ట్ అపీరెన్స్ లాగా అనమాట. సో ఏదో కొంచెం ఆవిడ ఫస్ట్ మూవీలో ఆవిడ కనబడితే బాగుంటుందనో, లేదంటే ఆడియన్స్ అలా కూడా పుల్ చేయొచ్చు అని పెట్టుంటారు అంతే. సో మరీ ఓ టూ మచ్ ఇంపార్టెన్స్ ఉన్న కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అయితే కాదు. సో అక్కడక్కడ అప్పుడప్పుడు కనబడతారు అంతే, అంతకు మించి ఇంకేమీ లేదు. సో ఓవరాల్గా మూవీ అయితే గుడ్ అని చెప్పొచ్చు. బట్ అదే చెప్తున్నాను కదా, ఆ క్లైమాక్స్ ఒక్కటి కొంచెం అబ్రప్ట్గా అట్లా ఎండ్ అయిపోకుండా ఉండుంటే బాగున్ను. బట్ అది బాగా అనిపిస్తుంది. మళ్ళీ లాస్ట్లో అంతా అయిపోయిన తర్వాత ఎండ్ టైటిల్స్ పడుతున్న టైంలో మళ్ళీ ఇంకొక ఫన్ పార్ట్ ఉంటుంది యాక్చువల్గా. చాలామంది ఆ ఎండింగ్ పడి టైటిల్స్ పడగానే ఇంకెళ్ళిపోతుంటారు యాక్చువల్గా, బట్ వెళ్ళకండి. ఆ క్లైమాక్స్ పోర్షన్ ఏదైతే ఉందో అది కూడా చూడండి. అది కూడా కొంచెం ఫన్నీగానే ఉంది యాక్చువల్గా. సో అది కూడా బాగా అనిపిస్తుంది, గుర్తొస్తుంటే అది కూడా నవ్వు తెప్పిస్తుంది యాక్చువల్గా. అదొకటి ఉంటుందిలేండి, అది బాగుంటుంది ఆ సీన్ యాక్చువల్గా. సో అవన్నీ కూడా అంటే ఓవరాల్గా మూవీని అయితే బాగానే హ్యాండిల్ చేశారు. 1 or 2 మైనస్లు అంతే.
సో అది పెద్ద ప్రాబ్లం ఏమి కాదు. సో డెఫినెట్‌గా ఎంజాయ్ చేయొచ్చు మూవీనైతే మాత్రం. సో అది మరి సిట్యుయేషన్. సో దట్స్ ఇట్ గైస్. ఒక గుడ్ మూవీ. డీసెంట్ కూడా కాదు. బెటర్ దాన్ డీసెంట్. సో ఇట్స్ ఎ గుడ్ మూవీ. 1 ఆర్ 2 ఫ్లాస్ ఉన్నాయి అంతే. అండ్ ఇంక యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికొచ్చినట్టయితే అందరూ బాగా చేశారు. ఒక కొంతమంది యాక్టర్స్ ఆల్రెడీ ఇంతకుముందు వేరే మూవీస్‌లో చేసిన వాళ్ళే. బట్ మరీ టూ మచ్ ఎక్స్‌పీరియన్స్‌డ్ అండ్ టూ మచ్ నౌన్ ఫేసెస్ అయితే కాదు. సో మాక్సిమం అందరూ కూడా ఫ్రెషర్సే. సో అదనమాట సిట్యుయేషన్. సో పర్లేదు. వాళ్ళందరూ కూడా వాళ్ళకిచ్చిన రోల్స్ మేరకు బాగా జస్టిఫై చేశారు. ఎస్పెషల్లీ ఒక ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటారు. అండ్ ఆ ముగ్గురు ఫ్రెండ్స్ కూడా బాగా చేశారు. అందులో ఒకరు సీనియర్‌గా చేశారు. ఏది 'మ్యాడ్' మూవీలో. 'మ్యాడ్' ఫస్ట్ మూవీలో సీనియర్‌గా చేసి ర్యాగింగ్ చేయడానికి ట్రై చేస్తే మీ క్లాస్‌లో అందమైన అమ్మాయిల పేర్లు చెప్పండిరా అంటే 25 మంది ఆ సీన్ ఉంటది కదా! సో ఆ సీనియర్ అనమాట. పేరు ఎగ్జాక్ట్‌గా గుర్తులేదు నాకు. సో ఆయన చేశాడు. సో అంతే. ఇట్లా కొంతవరకు నౌన్ ఫేసెస్ అంతే. సో అదే చెప్తున్నా కదా! సో మరీ టూ మచ్ ఎక్స్‌పీరియన్స్‌డ్ ఆర్టిస్ట్‌లు కాకపోయినా కూడా వాళ్ళందరూ కూడా చాలా బాగా చేశారు. వాళ్ళకిచ్చిన రోల్స్ మేరకు. ఎస్పెషల్లీ ఆ ముగ్గురు ఫ్రెండ్స్ వాళ్ళ చుట్టే ఫన్ ఎక్కువగా జనరేట్ అవుతది. సో వాళ్ళైతే బాగా చేశారు. సమంత గారు ఏదో కొద్దిసేపు ఉంటారు అంతే. పెద్ద రోల్ ఏం కాదు ఆవిడది. అది మరి సిట్యుయేషన్. అండ్ ఇంకా డైరెక్షన్ విషయానికొచ్చినట్టయితే డైరెక్టర్ బేసిక్‌గా నాకు తెలిసి అది ఆయనకి ఏదైనా కొంచెం పర్సనల్‌గా లైట్‌గా అంటే మెయిన్ కాన్సెప్ట్ కాకపోయినప్పటికీ కూడా అంటే ఇంటర్వల్ దగ్గర ఏదైతే మనకు కాన్సెప్ట్ రివీల్ చేస్తారో అది కాకపోయినప్పటికీ కూడా అట్‌లీస్ట్ ఆ సీరియల్స్ అనే దాని చుట్టూ ఏదో కొంచెం బాగా ఎక్స్‌పీరియన్స్ ఉన్నట్టుంది. సో దాని రిలేటెడ్‌గానే కొంచెం బాగా తీసిన ఫీలింగే వచ్చిందనమాట. చాలా చిన్న కాన్సెప్ట్. సో కాన్సెప్ట్ బేసిస్ మీద మనం స్క్రీన్ ప్లే ఏదైతే ఉంటదో దాని గురించి పెద్దగా మాట్లాడుకోవడానికి ఏముండదు. సో ఇట్స్ జస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ బేస్డ్ మూవీ. సో ఒక చిన్న కాన్సెప్ట్ తీసుకొని దాని చుట్టూ ఎంటర్‌టైనింగ్ సీన్స్ అన్ని కూడా క్రియేట్ చేసుకుంటూ వచ్చారు. కైండ్ ఆఫ్ సినిమా అనమాట. లైక్ ఇప్పుడు 'జాతిరత్నాలు' ఇవన్నీ ఉంటాయి కదా! అలా అనమాట. సో అందులో హారర్ ఎలిమెంట్ మిక్స్ అయ్యి హారర్ కామెడీ అవుతది ఇది. అది. సో దాన్నైతే బాగా తీసుకున్నారు. బానే ప్రెజెంట్ చేశారు. సో చెప్తున్నా కదా! 1 ఆర్ 2 ఫ్లాస్ అంతే. అంతకుమించి ఇంకేయట్లేదు. సో డెఫినిట్‌గా డైరెక్షన్ సైడ్ కూడా మంచి జస్టిఫికేషన్ అయితే జరిగింది. అండ్ ఇంకా సాంగ్స్ అండ్ బీజీఎం విషయానికొచ్చినట్టే సాంగ్స్ ఏం లేవు యాక్చువల్‌గా. సో బీజీఎమ్స్ అయితే గుడ్. బీజీఎమ్స్ అయితే బా అనిపిస్తాయి. అంటే ఇప్పుడు బేసిక్‌గా బీజీఎమ్స్ అనేవి ఇలాంటి సినిమాలకి చాలా ఎక్కువగా ఎలివేట్ చేయడానికి స్కోప్ ఉంటది. బట్ ఏంటంటే బీజీఎమ్స్ మీద డిపెండ్ కాకుండా సీన్స్ మీద ఎళ్ళిపోయారేమో అనిపించింది. ఎందుకంటే బీజీఎమ్స్ నార్మల్‌గా ఓకే అన్నట్టే ఉంటాయి తప్ప మరీ ఇంపాక్ట్ ఇచ్చేలాగా ఉండవు. వాటి నెసెసిటీ కూడా రాలేదు. అది పాయింట్. సో సాంగ్స్ అండ్ బీజీఎమ్స్ అదే ఓకే అంతే. సో ఓవరాల్‌గా మూవీ అయితే మాత్రం గుడ్ మూవీ అని చెప్పొచ్చు. సో అది మరి సిట్యుయేషన్. సో సమంత గారి ఫస్ట్ ప్రొడక్షన్ గదా! సో అది కొంచెం ఇదైతే వర్కౌట్ అయ్యింది. మరిక ఫర్దర్‌గా చూడాలి మరిక ఇలాగా ఈ స్మాల్ బడ్జెట్ మూవీసే తీస్తారా? లేదంటే మీడియంకెళ్తారా? లార్జ్‌కెళ్తారా? అనేది ఇంక వి హావ్ టు వెయిట్ అండ్ వాచ్. సో యాస్ ఆఫ్ నౌ అయితే మాత్రం ఇది పరిస్థితి. సో అది మరి. సో ఓవరాల్‌గా మూవీ అయితే గుడ్ మూవీ. సో సోది లేకుండా ఒక ముక్కలో ఈ 'శుభం' సినిమా గురించి చెప్పాలి అంటే ఆహ్, ఈ సినిమాతో శుభారంభం చేశారనే చెప్పాలి సమంత గారు ప్రొడ్యూసర్‌గా. అది మరి. సో అండ్ ఈ మూవీకి జనరల్ మూవీ రేటింగ్స్ ప్రకారంగా నేనిచ్చే రేటింగ్ అయితే ఐ విల్ గివ్ 3.8 ఔట్ ఆఫ్ 5. సో దట్స్ ఇట్ గైస్. దిస్ ఇస్ ద వీడియో. వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియోని షేర్ చేయండి. ఎప్పటికైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఎవరస్ మీద ఎక్కడొచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. మనం మీట్ నెక్స్ట్ వీడియో. బై.